మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో ఒక పాట పాడుకున్న తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం ముందుకు కొనసాగించబడతాము, నడిపించబడతాము. అందరికి వచ్చినటువంటి పాటే క్రైస్తవ ఆత్మీయ గీతాల పుస్తకంలో నుంచి 403వ పాట. నాతో పాటుగా మరి సహోదరుడు పుల్లయ్య గారు మరి రాకేష్ గారు వచ్చి కలిసి పాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. 403వ పాట. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణం ఉంది అనేటువంటి పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుంటాం. మానవుడా కారణ జన్ముడా నీ జన్మ కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మ కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకక, అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకక, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. పూలెందుకో కాయలెందుకో పూలెందుకో కాయలెందుకో, పూలెందుకో కాయలెందుకో ఋతువులెందుకో కాయలెందుకో, ఉన్నవని కోసమేనని దేవుని కోసమేనని, ఉన్నవని కోసమేనని దేవుని కోసమేనని గమనించి తెలుసుకో, గ్రహించి మనసుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మనసుకో. ఏ జన్మకు కారణముంది, ఏ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకో చంద్రుడెందుకో రాత్రులెందుకో పగలులెందుకో, సూర్యుడెందుకో చంద్రుడెందుకో రాత్రులెందుకో పగలు ఎందుకో, రాత్రి పగలు దేవుడే చేసినని ఆ దేవుని పని నీవు చేయాలి. రాత్రి పగలు దేవుడే చేసినని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకము చేర్చాలని, పరలోకము చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా ఈ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. క్రీస్తు
క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగమును మనము జాగ్రత్తగా నేర్చుకుందాము, తెలుసుకుందాము. ఈరోజు మనము భయము, ఫియర్ అనేటువంటి అంశముల గురించి ఆ పాఠాన్ని మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. భయము ఇంగ్లీష్లో ఏమన్నారు అంటే ఫియర్ అన్నారు. ఆ పాఠాన్ని జాగ్రత్తగా దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనకు అవసరమైనటువంటి మేరకు మన బ్రతుకును దేవునిలో చక్కగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కొనసాగించడానికి అవసరమైనంత మేరకు మనం నేర్చుకుంటూ చదువుకుంటూ మనం ముందుకు వెళ్తాం. ఈ భయం గురించి ఆలోచన చేసినప్పుడు ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉంటాడు. అనేక విషయాలలో కూడా సహజమైనటువంటిది. ఎవరైనా కావచ్చు, ఉన్నవారు లేనివారు అనేటువంటి తారతమ్యం లేదు. దేవుని నమ్ముకున్నవారు నమ్మని వారు అనేటువంటి తారతమ్యం కూడా లేదు. మానవుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా తాను భయపడతాడు అనేటువంటిది మనము ప్రజలను చూస్తే మనం చెప్పవచ్చు. కొన్నిసార్లు మనం కూడా ఏదో ఒక విషయంలో భయపడేటువంటి వారిగా ఉంటూ ఉంటాం. ఎందుకు భయము అంటే ఏం జరుగుతుందో, ఏమైపోతూ ఉందో, ఎలా అవుతుందో రకరకాలైనటువంటి భయములు మనం చూస్తుంటాం. ఉదాహరణకు మాకు అర్థం కావటానికి మన చుట్టుపక్కలలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో జరిగేటువంటి కొన్ని విషయాలలో కొన్ని భయాలు ఎట్లా ఉంటాయో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయము, పిల్లలకు కూడా తల్లిదండ్రులు అంటే భయం. ఎలా చదువుతాడోనని, ఆడుకుంటున్నప్పుడు పడిపోతాడేమోనని, మాట వినకపోతే చేదారిపోతున్నాడని, లేకపోతే చెప్పిన మాట విననప్పుడు భయం అనేటువంటిది ఖచ్చితంగా సహజంగా సంభవిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే పిల్లలకు కూడా చదువు అంటే కొంత భయం ఉంటుంది. పరీక్షలన్నా కూడా కొంత భయం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే డబ్బు ఉన్నవారికి డబ్బుని ఎలా కాపాడుకోవాలో భయం. డబ్బు లేనటువంటి వారికి అయ్యో నాకు ధనం లేదే, అవసరాలు చాలా ఉన్నాయి, ఎలా అనేటువంటిది అటువంటి భయం ఏర్పడుతుంది. చూసారా, మానవ జీవితంలో మనకు తెలియకుండానే ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి భయం అండి. అందరిది ఒకే రకమైనటువంటిది కాదు. ఎక్కడన్నా ప్రయాణంలో వెళ్ళినప్పుడు ఆ విషయంలో కూడా భయమే. వాహనంలో బయలుదేరుతున్నప్పుడు డ్రైవర్ ఒకవేళ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతున్నప్పుడు కూడా అయ్యో ఏం జరుగుతుంది అనేటువంటి భయం కూడా మనలో వస్తుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక వెహికల్ స్పీడ్గా వచ్చింది అనుకోండి, అట్లనే జరుగుతుంది. భయం అనేటువంటిది మన జీవితంలో ఒకవేళ అనారోగ్యము అనేటువంటిది వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చినా కూడా భయం, జబ్బున పడినా భయం. చూసారా ఎన్ని రకాలైనటువంటి భయాలు. ఈ భయాలన్నీ కూడా ఎందువల్ల వస్తాయి అంటే వామ్మో ప్రాణం పోతుందేమో, ఈ లోకాన్ని విడిచి వెళ్తానేమో అనేటువంటి రకరకాలైనటువంటి భయాలు అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో సహజంగా ఉంటుంది. ఇవి లోక సంబంధమైనటువంటి. అయితే క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి అంటే పరిశుద్ధతతో కూడినటువంటి భయమును కలిగి ఉండాలి. మొట్టమొదటి ఏ భయం ఉండాలి మనలో? పరిశుద్ధతతో కూడినటువంటి భయము ఉండాలి. దేవుని అందలి భయమును మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క విశేషమైనటువంటి ఆయన లక్షణాలను అంటే ఆయన గుణగణాలను బట్టి దేవుని ఎడల మనము గౌరవము, భయమును, భక్తిని కలిగి ఉండవలసినటువంటి అవసరత
క్రైస్తవులుగా ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుడు నువ్వు ఎవరికి భయపడకపోయినా ఎవరికి భయపడాలా? దేవునికి తప్పక భయపడాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి అంటే కూడా అధికారులు అంటే కొంతమందికి భయం, రాజకీయ నాయకులు అంటే భయం, ఏదో ఉన్నతమైనటువంటి కులంలో ఉన్నవారు అంటే భయం. వీటన్నిటికంటే కూడా దేవుని పిల్లలుగా మనము ఎక్కువగా భయపడవలసింది ఎవరికయ్యా అంటే మన సృష్టికర్త అయినటువంటి ఈ లోకానికి మనం రావటానికి కారకుడైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మనము భయపడాలి అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటాం. ప్రజలు లేకపోతే క్రైస్తవులు దేవునికి ఎందుకు భయపడాలా? భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి దేవునికి ఎందుకు భయపడాలా? మొట్టమొదటి విషయము దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి దేవునికి భయపడవలసినటువంటి అవసరం ఏంటి, ఎందుకు భయపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో ఆ విషయాలను కొన్ని విషయాలు మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము చివరి పుస్తకము 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను, గమనించండి. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా. యుగములకు వాళ్ళ దగ్గర 2 లైన్లు చూడండి. కింద ఏముంటుంది అంటే అనేక ప్రాచీన కృతులలో జనములకు రాజా. రాజు అంటే ఏలువాడు, పరిపాలించువాడు. గుర్తుపెట్టుకోవాలి. నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. భూమి మీద ఉన్నటువంటి మానవులు దేవునికి ఎందుకు భయపడాలి అంటే చాలా కారణాలు చెప్పాడు ఇక్కడ. ప్రభువా, దేవా, ఆయన ఎవరట? సర్వాధికారి. దేవుడు ఎవరటండి? సమస్తము మీద అధికారం కలిగినటువంటి వాడు. అందుకు భయపడాలి. నీ క్రియలు ఘనమైనవి. ఆయన చేసినటువంటి క్రియలు కార్యములు భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడు కూడా చేయలేడు. అందును బట్టి మనం వాటికి భయపడాలి. ఆశ్చర్యకరమైనటువంటివి. బైబిల్ గ్రంథంలో ఆయన చేసినటువంటి ఎన్నో రకాల ఆశ్చర్య కార్యములు మనం చూడాలి. యుగములకు రాజా. ఎప్పటి నుంచి అండి? సృష్టి మొదలుకొని సృష్టి అంతమయ్యేంత వరకు కూడా నీకు నాకు మనందరికీ కూడా ఆయనే అధికారి, ఆయనే రాజు, ఆయనే పరిపాలకుడు. ఆయన పరిపాలనలో నీవు నేను మనము ఉన్నాం. ఇది లోక సంబంధమైనటువంటి పరిపాలన కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి పరిపాలన అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నీ మార్గములు న్యాయములు. దేవుని యొక్క మార్గాలు ఎప్పుడు కూడా న్యాయంగానే ఉంటాయి. మనిషి అయితే కొంచెం అటు ఇటుగా ఉంటాయి, కానీ దేవుని మార్గాలు ఎప్పుడు చూసినా కూడా చక్కగా స్థిరంగా ఉంటాయి. సత్యముడై ఉన్నవి. అయితే ఉన్నది ఉన్నట్టు ఉంటుంది, వాస్తవాలు ఉంటాయి, నిజమని గంతి మార్చడానికి మార్పులు చెప్పుకునేటువంటివి జరగనటువంటి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? దేవుడు ఎవరంటండి? పవిత్రుడు. కాబట్టి మనము దేవునికి భయపడాలా. మానవ జాతి దేవునికి ఎందుకు భయపడాలి అంటే
దేవుడు పవిత్రుడై ఉన్నాడు అంటే పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడు. సందర్భంలో తెలియపరచాను, ఇంకా నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండు అనేటువంటి మాట మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడు కనుక దేవునికి భయపడాలి మొట్టమొదటి విషయం. ఆ తర్వాత ఏమంటాడు, నీకు భయపడని వాడు ఎవడు, నీ నామమును మహిమపరచని వాడు ఎవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేవారని చెప్పుచు దేవుని దాసుడు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో కూడా అదే. దేవుడు పరిశుద్ధుడు కనుక, దేవుడు పవిత్రుడు కనుక, దేవుడు న్యాయవంతుడు కనుక, దేవుడు సత్యవంతుడు కనుక, దేవుడు నీతిమంతుడు కనుక భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి భయపడాలి. అది మొదటి విషయం. రెండవ విషయం చూడండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. మానవుడు దేవునికి ఎందుకు భయపడాలో మనం నేర్చుకుంటున్నాం. మొదటి విషయం ఏం చూసామంటే దేవుడు పరిశుద్ధుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు కనుక దేవునికి భయపడాలి. రెండవ కారణం ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంలో 12వ వచనం చూడు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి మనము దేవునికి భయపడాలి. ఆయన కంటే గొప్పవారు ఎవరు కూడా లేదు. ఈ భూమి మీద దేవుని కంటే గొప్పవాడు ఎవడు కూడా లేడు. ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి మనము దేవునికి భయపడాలి. చూడండి, అదే అంటుంది. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడు. ఎందుకు భయపడాలి? ఆయన గొప్పతనం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని మేలులు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయగా చేశాడు. నీరు లేనప్పుడు నీటినిచ్చాడు వాళ్ళకు, వనరుని పెట్టినప్పుడు. ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించాడు కదా. మరి సర్పములతో కాటు వేయబడుతూ ఉంటున్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. తర్వాత పగలు అగ్నిస్తంభం వలె, రాత్రి మేఘస్తంభం వలె మరి వారిని నడిపించి ఉన్నాడు. చూశారు ఎట్లా వారిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అంటే అనేక విషయాల్లో కూడా వారిని దేవుడు ఎన్నో విషయాల్లో కాపాడుకుంటూ వచ్చాడు. అది దేవుని యొక్క గొప్పతనం. దాన్ని బట్టే మనిషి దేవునికి భయపడాలి. ఇక మనం మన జీవితంలో చూడాలి అంటే దేవుడు మనకు సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు, అందుకు మనం భయపడాలా. దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, అందుకు మనం కాపాడాలి. దేవునికి భయభక్తి కలిగి ఉండాలా. దేవుడు మనకు ఆహారం ఇస్తూ ఉన్నాడు, అందుకు దేవుడు మనం భయపడాలా. దేవుడు మనకు పోషకుడిగా ఉంటూ ఉన్నాడు, పోషిస్తూ ఉంటూ ఉన్నాడు, అందుకు మనం దేవునికి భయపడాలా. దేవుడు మనలను మార్గమన్నింటిలో కూడా నడిపిస్తూ ఉన్నాడు, అందుకు మనం దేవునికి భయపడాలా. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు, అందుకు మనం దేవునికి భయపడాలా. ఈ విధంగా చూస్తే అనేకమైనటువంటి కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే మనలను సజీవుల లెక్కలో ఉంచినాడు కాబట్టి దేవునికి మనము భయపడాలి. ఆనాడున్నటువంటి పితరుల కాలంలో దేవుడు వారిని అనేక విషయాల ద్వారా కాపాడి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు. ప్రవక్తల సమయంలో కాపాడుకుంటూ వచ్చాడు. క్రీస్తు ప్రభు యొక్క కాలంలో కాపాడుకుంటూ వచ్చాడు. నేటి దినాలలో కూడా దేవుడు అనేక మంది తన ప్రజలను కాపాడుకుంటూనే వస్తుంది.
ఎప్పుడు కూడా దేవుడు తమ ప్రజలను విడిచిపెట్టలేదు. ఇది ఆయన యొక్క గొప్పతనం. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి మనం ఏం చేయాలట? దేవునికి మనము భయపడాలి అనేటువంటి విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత మూడో విషయంలో చూద్దాం. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 10వ అధ్యాయము 17 వచ్చింది. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17 వచ్చింది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య కట్టని వాడు, లంచం పుచ్చుకొనని వాడు. చూసారా? ఒక రకంగా మనం చెప్పుకోవాలి అంటే అందరికీ దేవుడు ఆయన. ఎవరండి ఆయన? క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు. భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో అన్ని కోట్ల మంది ప్రజలకి దేవుడు ఎవరు అంటే ఆయనే. ఆయన యొక్క చూడండి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఏం చెప్తున్నాడు? ఎలాగా నే దేవుడైన యెహోవా పరమదేవుడును. ఎవరంటండి ఆయన? పరమదేవుడు, పరమ ప్రభువును కూడా అందరికీ, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. భయంకరుడైనటువంటి దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఇది దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మరి లక్షణాలుగా మనం చూస్తూ ఉంటాం. అందుకు భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా దేవునికి భయపడాలి. మనిషి ఏం చేస్తాడండి? మనిషిని చూసి సహాయం చేస్తాడు. మనిషిని బట్టి, తన ఉన్నటువంటి అందాన్ని బట్టి, చందాన్ని బట్టి, ఎత్తును బట్టి, లోకంలో ఉన్నటువంటి పేరును బట్టి మనిషికి ఏం చేస్తాడంటే దాసోహం అయిపోతూ ఉంటాడు. కానీ ఆయన మనుషులని ఎవరిని కూడా లక్ష్య పెట్టువాడు కాదు అనేటువంటి విషయాన్ని కూడా మరోసారి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాబట్టి. అంటే ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే పక్షపాతము లేనటువంటి దేవుడు. ఆయన ఎవరి ఏడలో పక్షపాతి కాదు. ఎవరి ముఖాన్ని చూసి ఆ ముఖాన్ని చూసి లక్ష్య పెట్టేటువంటి వాడు మన దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా మనం గమనించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్య గ్రంథము 17వ అధ్యాయము, చాలాసార్లు చదువుకున్నటువంటి మాటే. అపోస్తల కార్య గ్రంథము 17వ అధ్యాయము 24, 25 వచ్చిన చదువుతాం. దేవుడు ఎందుకు పక్షపాతి కాడో కొన్ని 2 మాటలు తెలియపరుస్తూ ఉంటాం. అపోస్తల కార్య గ్రంథము 17వ అధ్యాయము 24, 25 వచ్చిన. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. ఎవరంటండి ఈ దేవుడు? జగత్తును మనం చూస్తున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా సృష్టించింది ఎవరంటే ఆయనే పరమదేవుడు, ఆయనే పరమ. ఇక తానే ఆకాశానికి భూమికి కూడా దేవుడు ఎవరంటండి? ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే రాజు. ఆకాశం ఒక దేవుడు కాదు, భూమి ఒక దేవుడు కాదు. ఆకాశానికి భూమికి కూడా ఎవరంట దేవుడు? ఆయనే దేవుడు. తర్వాత 25 వచ్చింది. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఎటువంటి దేవుడు అటండి? ఇదిగో ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, వీరిని మాత్రమే కాపాడుదాము, ఇదిగో వీరి క్రైస్తవులు కాదు, వీరిని విడిచిపెడదాం అనేటువంటి పక్షపాతం కలిగినటువంటి దేవుడు కాదు. అందరూ దేవుని పిల్లలే. ఈ లోకంలో ఉన్నంత వరకు అందరూ దేవుని పిల్లలేనండి. తర్వాత మరణించిన తర్వాత, లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చిన తర్వాత అక్కడ జరిగే సందర్భాలు వేరు. కానీ భూమి మీద ఉన్నంత వరకు మాత్రము మనం అందరం కూడా
దేవుని యొక్క పిల్లలము అనేటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉంటున్నాం. ఆయన ఏమేం చేస్తున్నారంటే ఆయన అందరికీ అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవ జాతికి ఊపిరినిచ్చేది ఎవరంటండి? ఆయనే దేవుడు. ఇంకా ఇస్తున్నాడు, సమస్తమును దయచేవాడు, అవసరాలు తీర్చువాడు, అక్కరలు తీర్చువాడు, అనేక మేలుడు చేయవాడు, వర్షాన్నిచ్చేవాడు, పంటనిచ్చేవాడు, సమృద్ధినిచ్చేవాడు, ఆహారం ఇచ్చేవాడు. చాలా చెప్పుకోవచ్చు. నువ్వు నేను మనం అందరం కూడా దీర్ఘాయుషవంతులుగా జీవించడానికి కూడా కారకులు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి దేవునికి ఉన్నటువంటి మరి గొప్ప లక్షణాలు, దేవుని యొక్క ప్రత్యేకత. అంటే ఆయన ఎవరి ఎడమ పక్షపాతి కాదండి. నన్ను ఒకలాగా, మిమ్మల్ని ఒకలాగా, ఇంకొకరు ఒకలాగా అట్లా చూసేటువంటి దేవుడు కాదు. ఉదాహరణ మనకు అర్థం కావాలంటే, క్రైస్తవులు డబ్బు సంపాదించుకుంటున్నారు, అన్యులు కూడా డబ్బు సంపాదించు. క్రైస్తవులు వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది, అన్యులు కూడా వ్యాపారం చేస్తే డబ్బు సంపాదించు. క్రైస్తవులు పంట వేస్తే మంచి పంట వస్తుంది, అన్యులు కూడా మంచి పంట వేస్తే పంట వస్తుంది. చూసారా పక్షపాతం ఉందా దేవుడికి? ఎందుకు? అందరినీ సమానంగా చూసేటువంటి దేవుడు. కాకపోతే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా మందికి కూడా ఈ విషయాలు అర్థం కావట్లేదు, అంతే. తెలుసుకోలేకపోతున్నారు, వారు నేర్చుకోలేకపోతూ ఉంటున్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగనటువంటి క్రైస్తవులము అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఏమంటారంటే యేసుక్రీస్తు మా దేవుడు కాదండి, అందరికీ దేవుడు. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయము 36వ వచనంలో ఏముంది? యేసుక్రీస్తు ఎంతమందికి అట్టండి? చూస్తారా మాట? ఎక్కడ చూడండి, అపోస్తల కార్యగ్రంథం 10:36 చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. క్రైస్తవులకు ప్రభు ఆయన? క్రైస్తవులకు మాత్రమే దేవుడా? ఎవరంటే ఆయన? ఇది తెలియని అజ్ఞానంతో కూడుకున్నటువంటి చాలా మంది లోకంలో. అపోస్తల కార్యక్రమం 10:36 ఏం చెప్పబడిందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి చాలా మందికి, అంటే మానవ జాతికి అంతటికి కూడా ప్రభు. అయితే కొందరు అంగీకరిస్తున్నారు, కొందరు అంగీకరించట్లేదు. అదే తేడా. మనం అంగీకరించే దేవుని దగ్గరికి వచ్చాము, మిగతా వారు ఆయనను ప్రభువుగా అంగీకరించలేదు, అంతే తేడా. కానీ ఆయన మాత్రము అందరికీ ప్రభు అంటాడు కదా. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మరి 18 నుంచి మనము 20 వచనాల వరకు మనము చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా చెప్తుంటాడు. మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు గొప్పతనాన్ని కూడా మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ఎందుకు అందరికి ప్రభువు అంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 వచ్చింది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎక్కడెక్కడ ఉందంటే ఆయన దేవుడు యేసు ప్రభుకు అధికారము. ఆయన అందరికీ ప్రభు, అందరినీ ఏడువాడు, అందరినీ పరిపాలించువాడు. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుకు అధికారాన్ని ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడట? పరలోకమందును భూమి మీదను. అంటే భూమి మీద అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటి మీద కూడా యేసుక్రీస్తుకు సర్వాధికారం కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన అందరికీ ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తు. కానీ మనం ఏం చెప్తూ ఉంటామండి, చాలా మంది, మనం కాదు కానీ కొంతమంది అజ్ఞానంతో కూడినటువంటి, వాక్యం తెలియనటువంటి క్రైస్తవులు అని పేరు చెప్పుకునే పిలవబడినటువంటి వారు ఏమంటారంటే యేసుక్రీస్తు మా దేవుడు అంటుంటారు.
యేసుక్రీస్తు ఎవరి దేవుడు అండి? భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి అంతటికి కూడా ఆయన దేవుడు. నువ్వు నమ్మావు, ఇతరులు నమ్మలేదు, అదే తేడా. కాబట్టి యేసుక్రీస్తు మరి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు ఎవరి ఎడల కూడా పక్షపాతి కాడు అని మనం తెలుసుకుంటున్నాం. అందరికి ఊపిరిని సమస్తమును దయచేయవాడు, ఆకాశం నుంచి వర్షమును ఫలఫలములైనటువంటి ఋతువులను అనుగ్రహించువాడు, అందరినీ దీవించువాడు, అందరినీ ఆశీర్వదించువాడు ఈ లోకంలో ఉన్నంతకాలం. ఆయన క్రైస్తవుడని, అన్యుడని, తెల్లవాడని, నల్లవాడని, పొట్టివాడని, పొడుగువాడని, డబ్బున్నవాడని, డబ్బు లేడనేటువంటి ఆ పక్షపాతము అసలు లేదు. కారణం ఏంటంటే ఆయన మనుషులను ఎవరిని కూడా లక్ష్య పెట్టనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. ఎన్ని విషయాలు చూసాం మనము? మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు గనక మనము దేవునికి భయపడాలి అని మొదటి విషయం చూసాము. రెండో విషయం ఏం చూసాము? దేవుని యొక్క గొప్పతనమును బట్టి, ఆయన యొక్క గుణగణాలను బట్టి, ఆయన యొక్క లక్షణాలను బట్టి మానవ జాతి దేవునికి భయపడాలి అనేటువంటిది కూడా మనం నేర్చుకున్నాము. మూడవది, ఎందుకు మనము దేవునికి భయపడాలి అంటే ఆయన అందరి ఎడల సమానమైనటువంటి భావం కలిగినటువంటి దేవుడు. ఎవరి ఎడల కూడా పక్షపాతి కాడు కనుక నీవు నేను మనం అందరం కూడా దేవునికి భయపడాలి అనేటువంటిది కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరికొన్ని లక్షణాలు ఉన్నవి, మరికొన్ని విషయాలు ఉన్నవి. తర్వాత రెండవ భాగంలో వాటిని మనము జాగ్రత్తగా మనం నేర్చుకుందాం.